అన్ని విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఈ రకమైనటువంటి సింపతి రావడానికి కారణం చెంచు జాతి, ఆదివాసీ జాతి అంతరించిపోతున్నటువంటి జాతి. ఈ జాతిని పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రజానికం ఉండడానికే వీల్లేదు, నాయకత్వం ఉండడానికి వీల్లేదు. మొత్తంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశమే మేము ఇవ్వము అని ముప్పెట దాడి చేస్తూ ఉన్నారు ప్రజలపైన. మొన్న జరిగినటువంటి పెద్దకొత్తపల్లిలో జరిగిన దళితులపైన దాడి విషయంలో ఇక్కడికి మా పార్టీ నాయకులమందరం వచ్చి పరామర్శించి ఎవరైతే దాడి చేసిండ్రో వారిపైన అట్రాసిటీ కేసులు పెట్టమని మేము డిమాండ్ చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసు వారు. మొత్తంగా దీనికి కారణం ఇంతకుముందు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన కింద కనిపిస్తూ ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఇన్ని అరాచకాలు ఇక్కడ జరుగుతున్నప్పటికీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. అదే మాదిరిగా ఈ స్థానికంగా ఉంటున్నటువంటి మంత్రి గారు సంఘటన తన సొంత నియోజకవర్గంలో జరిగినప్పటికీ 10 రోజుల పాటు విషయం తెలియనట్టుగా వాళ్ళను వెనకేసుకొని కాపాడే ప్రయత్నమే చేసిండ్రు తప్ప దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. తప్పకుండా దీని విషయంలో మేము కోర్టుకు వెళ్తాం, మాకున్నటువంటి అన్ని వేదికలను సంప్రదిస్తాం. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలపైన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాలను ఉధృతం చేస్తాం. మొత్తంగా జరిగిన సంఘటనకు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం కోరుకున్న మార్పు ఇదేనా, ఒకసారి ఆలోచన చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మార్పు అవసరమే ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు ఎటువంటి మార్పు, ఈ పాలకులపైన ఎటువంటి శిక్ష వేయాలో ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మేము డిమాండ్ చేసినట్టుగా 50 లక్షల ఎక్స్గ్రేషియో వెంటనే చెల్లించాలి. వాళ్ళ భూమిని వాళ్లకు ఇచ్చి ఈ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.